రెండు పార్టీలు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి, అధికార పార్టీ గతంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ, రెండు కూడా మా హయాంలో ఎంత పూర్తయింది, మా హయాంలో ఎంత పూర్తయింది, మేము కూడా దీన్ని చేసామని చెప్పి ఒకళ్ళు, చేయలేదు అని చెప్పి ఇంకొకళ్ళు. ఏంటి ఒక నీటిపారుదల రంగ నిపుణులుగా మీ అబ్జర్వేషన్ ఏంటి? ఎంత పూర్తయింది అనుకుంటున్నారు, ఎవరి హయాంలో పూర్తయింది అనుకుంటున్నారు? ఇప్పుడు ఇది సీతారామ ప్రాజెక్ట్ అనేది పేరు మార్చడం జరిగింది. ఒరిజినల్గా రాజీవ్ దుమ్ముగూడెం ఇది జలయజ్ఞంలో ఇప్పుడు చేపట్టిన 33 ప్రాజెక్టులలో రాజీవ్ దుమ్ముగూడెం, ఇందిరా దుమ్ముగూడెం 2 ప్రాజెక్టులు ఖమ్మం జిల్లాలో. వాస్తవానికి ఏంటంటే ఇందిరా దుమ్ముగూడెం పోలవరం ప్రాజెక్టు, ఎందుకంటే 7 మండలాలు పోలవరంకి ఇవ్వడంలో ఇంచుమించు ఇందిరా దుమ్ముగూడెం అనేది ఇంచుమించు వాళ్ళు 7 మండలాలతో పోయింది. మనకు ఆయకట్టు కూడా లేదు, అది ఇంచుమించు మనకు అది కనుమరుగైపోయింది ఇందిరా దుమ్ముగూడెం. ఇక మిగిలింది ఏంటంటే రాజీవ్ దుమ్ముగూడెం. అసలు రాజీవ్ దుమ్ముగూడెము చేపట్టింది జలయజ్ఞంలో 33 ప్రాజెక్టులు అప్పుడు తెలంగాణ రాకముందే చేపట్టడం జరిగింది. దాదాపు తెలంగాణ వచ్చేవరకే 44% పని కంప్లీట్ అయింది. అది సుమారుగా 50% పని కంప్లీట్ అయింది. సుమారుగా దాని అప్పుడు స్టార్టింగ్ అంచనా అగ్రిమెంట్ విలువ అప్పుడు తెలంగాణ వచ్చే కంటే ముందు 50% పూర్తయిందంటే కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ హయాంలో. ఎందుకంటే ఇప్పుడు అది రాజీవ్ దుమ్ముగూడెం 2 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు అప్పుడు 16.5 టీఎంసీలు 15.5 టీఎంసీలు వినియోగించుకోవాలి. దాదాపు ఒక 2 నుంచి 3 లక్షల ఎకరాలకు సాగు ఇవ్వాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. అది తెలంగాణ రాకముందే జలయజ్ఞంలో వైఎస్ రాజశేఖర పీరియడ్. అయితే దానిలో తెలంగాణ వచ్చే వరకు దాని మీద ఆల్మోస్ట్ 551 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. దానికి అప్పుడు అగ్రిమెంట్ అంచనా వ్యయం దాదాపు 1246,000 మాత్రమే ఉండే అంచనా అగ్రిమెంట్ వాల్యూ. అగ్రిమెంట్ వాల్యూ సుమారుగా 551 కోట్లు కూడా, అంటే 44-50% వరకు కంప్లీట్ అయింది. ఇంకా సుమారుగా మిగిలిన పని ఏంటంటే 694 కోట్ల పని మిగిలి ఉండే అప్పుడు తెలంగాణ వచ్చే వరకు. అయితే ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత ఏ ప్రాజెక్ట్ అయినా రీడిజైన్ చేయడం జరిగింది. ఇది ఒకటే కాదు, ఈ 33 ప్రాజెక్టులు జలయజ్ఞంలో చేపట్టిన ప్రాజెక్టులు, తెలంగాణ ముందు ఉన్న ప్రాజెక్టులు కొనసాగుతున్న పనులను యథావిధిగా కొనసాగింపులు చేయలేదు కేసీఆర్. అంటే అది ప్రాణహిత చేవెళ్ళ వాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే 3 లక్షలకే ఆయకట్టు ఉండేది, అదే అప్పుడు సుమారు 7 లక్షలకు పెంచామని. అప్పుడు ప్రతిపాదిత సాగు రాజీవ్ దుమ్ముగూడెం, ఇందిరా దుమ్ముగూడెం అనేది అదొక 3 లక్షలు, రుద్రంకోట ఇందిరా దుమ్ముగూడెం అనేది ఇదొక 3 లక్షలకు ప్రతిపాదనతో స్టార్ట్ చేసినప్పుడు జలయజ్ఞంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో జలయజ్ఞంలో తెలంగాణ చేసిన ప్రాజెక్టులలో ఖమ్మం జిల్లాలో ఈ 2 ఉన్నాయి ఇవి. అయితే దీంతోపాటు ఇంకోటి దుమ్ముగూడెం టేల్పండు, నాగార్జునసాగర్ టేల్పండు అనేది అది సపరేట్ స్కీమ్, దీనికి సంబంధం లేదు. ఇప్పుడు ఇదైతే ఏమిందంటే అప్పుడు ఒక 3 లక్షలు, సుమారు 3 లక్షల ఎకరాలకు సాగు చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది కొత్త ప్రాజెక్ట్ ఏం అనబడదు దీన్ని. అంటే అప్పుడు తెలంగాణ రాకముందు చేసిన ప్రాజెక్ట్నే జస్ట్ రీడిజైన్ చేయడంలో, అంటే రీడిజైన్ కేసీఆర్ గారు ఇది ఒకటే చేసిన, అన్ని రీడిజైన్లే చేసిండు ఆల్మోస్ట్ ఆల్. ఇప్పుడు అది సుమారుగా యాజ్ ఇట్ ఈజ్గా కొనసాగించినట్టుంటే సరే 3 లక్షలకు సేద్యం వస్తుంది అనుకున్నా. అప్పుడు సుమారుగా 600-700 కోట్లతో బ్యాలెన్స్ వరకే ఉండే, 694 కోట్లు 700 కోట్లు బ్యాలెన్స్ వరకే ఉండే. దాన్ని ఇక కేసీఆర్ గారు రీడిజైన్ చేసి మొదట్లో 1350 కోట్లు, తర్వాత ఇక ఇంకో ఇప్పుడు దాని యొక్క అంచనా అనేది పెరిగిపోయింది 18,000 కోట్లకు. తెలంగాణ వచ్చే వరకు ఆల్మోస్ట్ ఆల్ ఆయన అనుకున్న రీడిజైన్లో భాగమైన 13,000 కోట్ల 13,040 కోట్ల వరకు తీసుకొచ్చిండ్రు. అంటే సరే అదే కొంచెం వేరియేషన్ వచ్చి 13,000 కోట్ల వరకు రీడిజైన్ చేయడం జరిగింది. దీని టోటల్ ఇక దాని పేరు మార్చి సీతారామ ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ అని పేరు మార్చి రీడిజైన్ చేసి అది 1340 కోట్లకు సాగు అనేది లక్ష్మీనారాయణ గారు ఈ 7 నెలల్లో అడుగుతున్నాను దగ్గర 7 నెలల్లో ఏం పనులు పూర్తయ్యాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేసుకుంటోంది అనేది బీఆర్ఎస్ ఆరోపణ. అసలు బీఆర్ఎస్ చేసింది ఏంటి, మేము వచ్చిన తర్వాత దీన్ని అన్ని ప్యాకేజీలు కానీ పర్మిషన్లు కానీ తీసుకొచ్చాం అనేది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. సరే, ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనులు ఒక విధంగా సాగుతుంటాయి, పర్మిషన్లు కూడా ఒక దశలో జరుగుతుంటాయి, 2 జరుగుతుంటాయి. అంటే పర్మిషన్లు వచ్చిన తర్వాతనే పనులు స్టార్ట్ చేయరు, పనులు జరుగుతుంటాయి, పర్మిషన్లు జరుగుతుంటాయి. దీని మీద కూడా సీతారామ ప్రాజెక్టు మీద కూడా యాక్చువల్గా క్లియరెన్స్ చాలా పెండింగ్ ఉండే, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కానీ ఫారెస్ట్ క్లియరెన్స్ కానీ వీటి మీద కొంతవరకు అంటే సిడబ్ల్యూసీ అలొకేషన్ జరగలేదని మంత్రి గారు చెప్పారు, అయిందని చెప్పి శ్రీధర్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రపోజుడు మనకు ఇప్పుడు గోదావరి మీద వినియోగించుకునే దానిలో 960 టీఎంసీలలో మనకు ఒక డిమార్కేషన్ చేసుకున్నాము. డిమార్కేషన్లో భాగంగానే దీన్ని అప్పుడు కూడా 67 టీఎంసీలు దీన్ని ప్రతిపాదించుకున్నాం, దీని మీద వినియోగించుకోవాలనుకున్నాము. అయితే ప్రతిపాదన పంపున హైడ్రాలిక్ క్లియరెన్స్ అనేది జనరల్గా ఒక అంచనా వేసుకొని మనం వేసుకుంటాము. అది టెక్నికల్ క్లియరెన్స్
క్లియరెన్స్ అంటే కొన్ని క్లియరెన్స్లు వచ్చినాయి, కొన్ని ఇప్పుడు హైడ్రాయిడ్ క్లియరెన్స్ కూడా వచ్చింది, తర్వాత కొన్ని క్లియరెన్స్ కొన్ని మొన్న వచ్చినాయి, అంతకుముందు తెలంగాణ వచ్చే ముందు కూడా కొన్ని క్లియరెన్స్లు వచ్చినాయి. తర్వాత ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అనేది మొన్న ఇటీవల రావడం జరిగింది. ఇవి ఒక ప్రాసెస్, క్లియరెన్స్ ప్రాసెస్ జరుగుతుంటాయి, పని జరుగుతుంటది. గుర్తుపెట్టుకోండి, మన అయితే దాదాపు చక్రి గారు తెలంగాణ వచ్చేవారు శ్రీధర్ రెడ్డి గారు చక్రి గారు